ఈ మొత్తంలో ఆ ర్యాష్ డ్రైవింగ్ అన్నమాట. ఎంత ర్యాష్. హలో గాయ్స్, వెల్కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ అరకు బ్లాగ్. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ప్రొఫైల్లో ఉండేది చూసేసేయండి. సో దాని కంటిన్యూషనే ఈ వ్లాగ్ అనమాట. సో అమ్మ వాళ్ళని స్టేషన్ దగ్గర వదిలిపెట్టేసి నేను మా బావ అయితే బండి వేట కోసం బయలుదేరాం. లిటరల్లీ వైజాగ్ స్టేషన్ దిగినగానే చాలా అంటే చాలా బైక్ రెంటల్స్ అయితే ఉన్నాయి అనమాట. కాకపోతే అరకుకు వెళ్లాల్సిన స్కూటీస్ అయితే ఎక్కడ మాకైతే దొరకలేదు. సో ఇంకా నేను మా బావ ప్రతి రెంటల్ దగ్గర దూరి అక్కడ ఉన్న బైక్స్ అయితే టెస్ట్ రైడ్ అయితే చేసాము. ఏది అంత ఎక్కలేదు. ఇంకా ఇంత ముందు వ్లాగ్ లో చెప్పినట్టు అమ్మ వాళ్ళని అయితే ట్రైన్ లో పంపిస్తున్నాము. నేను మా బావ అయితే బండి మీద వెళ్దాం అనుకున్నాము. ఇంకా ట్రైన్ టైం అయితే అయ్యిందని చెప్పేసి వెళ్ళి టిఫిన్ తీసుకొని అమ్మ వాళ్ళని అయితే ట్రైన్ ఎక్కించాం అనమాట. ఇంకా అలా వాళ్ళ నలుగురిని ట్రైన్ ఎక్కించేసిన తర్వాత మేమైతే మళ్ళీ బండి బ్యాట్లు అయితే పడ్డాం అనమాట. ఇంకా ఫైనల్లీ స్టేషన్ దగ్గర నుంచి ఒక 2.3 కిలోమీటర్స్ అవతల ఉన్న ఒక బైక్ రెంటల్స్ దగ్గర అయితే మాకు మంచి బైక్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఎలా ఉన్నాయని మళ్ళీ తెలుసుకోవడానికి ఆడదాకా అయితే వెళ్ళాం అనమాట ఆటో వేసుకొని. ఇంకా మాకైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఓనర్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అక్కడ బండి కానీ అన్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మాకైతే బాగా నచ్చినాయి. బావ కూడా బండి వద్దున్నాను, నేను కూడా స్కూటీ తీసుకుంటా అని చెప్పాడు. ఎందుకంటే మేము అక్కడికి అరకుకి వెళ్ళిన తర్వాత లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఎక్కించుకోవాలి కదా. సో స్పేస్ ఎక్కువ ఉండటానికి కోసం స్కూటీ బెస్ట్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాం అనమాట. ఇంకా అలా 2 స్కూటీస్ తీసుకొని అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాం. బండి మీద అరకుకి వెళ్ళే వాళ్ళకి ఒక క్విక్ టిప్ ఏంటి అంటే, వైజాగ్ ఎండింగ్ లోనో వైజాగ్ స్టార్టింగ్ లోనో బండిలో పెట్రోల్ కొట్టించేసుకోండి ఫుల్ ట్యాంక్ లో. ఎందుకంటే ఒక్కసారి వైజాగ్ దాటి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది కాబట్టి అక్కడ అసలు మనకి ఈ పెట్రోల్ బంక్స్ కానీ ఏం లేవు అనమాట. ఎక్కడైనా విడిగా లూజ్ గా పెట్రోల్ అమ్ముతున్నారు తప్ప ఒక పెట్రోల్ బంక్ అయితే మాకు ఎక్కడ కనపడలేదు. అలా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. Where the green fields calling, revving the engines, the journey begins. With Baba beside me, just chasing the winds, leaving the coast as the highway stretches, bustling towns and rural patches. The heat of the plain starts fading away as the eastern ghats rise. ఇంకా అరకుకి వెళ్ళే దారిలో ఒక చిన్న చిన్న ఊర్లు అయితే కనపడ్డాయి. ఇలా ఒక చిన్న ఊరైతే మధ్యలో కనపడింది అనమాట. అక్కడ ఇలా ఒకరు చనిపోయిన వ్యక్తి పాడి మోస్తూ అక్కడ జనం అంతా ఊరంతా వచ్చారనమాట. ఇది ఒక రేర్ సైట్. ఎందుకంటే మన ఊర్లో కానీ మన సిటీస్ లో కానీ ఇలా ఒకరు చనిపోతే నాకు తెలుసు మాక్సిమం ఒక 10-15 మంది తప్ప వెనక ఎవరు నడిచే ఆనవాళ్ళు అయితే ఏం లేవు. బట్ ఇక్కడ మాత్రం అతని వెనక మొత్తం ఒక ఊరంతా వచ్చి సంతాపం అయితే తెలియజేశారు. మేము అక్కడ ఉన్న చిన్న కొట్లు అయితే కనుక్కున్నాము. అంటే మేము వాటర్ కోసం ఆగాం అనమాట. అక్కడ చిన్న కొట్లు అయితే కనుక్కున్నాము. ఎవరో కుర్రోడే చనిపోయాడంట. సో అతని కోసం ఇంతమంది జనం అయితే వచ్చారు. అంటే అరకుకి వెళ్ళే అంత వరకు రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ రోడ్డు బాగోలేదురా అని ఒక్క పాయింట్ కూడా ఎక్కడ లేదనమాట. వైజాగ్ నుండి అరకుకి అయితే 150 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఎవరికైనా బైకర్స్ కానీ వాళ్ళందరికీ మంచి రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ కారులో ఉండే వాళ్ళకి కూడా ఏమి డిస్కంఫర్ట్ అయితే ఉండదు, అంత బాగుంది రోడ్స్ అయితే. పాయింట్ ఏంటి అంటే, మాకు నిన్న ట్రైన్ జర్నీలో అయితే చీరాల నుంచి వైజాగ్ వచ్చే టైంలో అసలు నిద్ర లేదనమాట మా బావకి కానీ నాకు కానీ. సో మా బావ అయితే స్టార్టింగ్ లో చాలా చాలా ఇబ్బంది పడ్డాడు. నేను కూడా ఆల్మోస్ట్ అంటే కళ్ళంతా నిద్ర అన్నట్టు అనిపించింది అనమాట. ఎక్కువ తోలలేకపోయాం. నేను అనుకున్నాను అబ్బో ఇది ఇప్పుడు వెళ్ళలేమేమో, జర్నీ అంత అవదేమో అనుకున్నాం అనమాట. బట్ తర్వాత వెళ్ళే కొద్దీ ఒక్కసారి వైజాగ్ దాటిన తర్వాత ఆ గ్రీనరీలో స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా రోడ్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు దాకా కాసేపు ఆగి మధ్య మధ్యలో మొహం కడుక్కొని అలా వెళ్తున్న జర్నీ ఒకసారిగా ఈ గ్రీనరీ ఎప్పుడైతే ఘాట్ రోడ్ స్టార్ట్ అయినాయో ఇంకా అప్పుడంతా మాకు ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందంటే, అది జాగ్రత్త నడపాలి, బండి చూసుకుంటూ అటు ఇటు ఆ గ్రీనరీ చూసుకుంటూ నడపాలి అని చాలా 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 బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో మాకు మేజర్ గా కనపడిన వ్యూ పాయింట్స్ ఏంటి అంటే, టనల్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు స్పెసిఫిక్ గా వ్యూ పాయింట్ అని రాసి పెట్టారు. సో అలాంటి వ్యూ పాయింట్స్ కానీ గ్రీనరీ కానీ ఫార్మ్స్ కానీ మాక్సిమం ఇవే ఉన్నాయి అనమాట. మధ్యలో కొన్ని అడ్వెంచర్ టైప్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి.
అది వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాం. అది నెక్స్ట్ బ్లాగ్ లో మీకు కనపడుతుంది. నాకు మా బావకి కానీ ఒక మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే ఆ జర్నీ మొత్తంలో ఆ ర్యాష్ డ్రైవింగ్ అన్నమాట. ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారంటే జనాలు మామూలుగా కాదు. ఒక టర్నింగ్ వస్తున్నప్పుడైనా ఒక హారన్ కొట్టాలి అని ఒక కామన్ సెన్స్ కూడా ఇవ్వకుండా చేస్తున్నారు అనమాట. నీకేమైనా అయిందా? అదే సైడ్ అంతా From the salty breeze of sandy Shirala to the misty hills where the green fields call you. Revving the engines, the journey begins with Baba beside me, just chasing. ఇది ఎవరైనా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఇది మీ ఊర్లో కామన్ ఏమో, మాకైతే అసలు రేర్ గా అసలు టచ్ నాట్ ప్లాంట్లే కనపడట్లేదు మా ఊర్లో చీరాల్లో. మాకు ఇది ఒకసారి ఇలా కనపడంగానే మేమైతే ఇంకా చిన్నపిల్లలు అయిపోయాం అనమాట. నేను మా బాబాయ్ వెళ్ళేదంటే ఇలా టచ్ చేస్తూ మొత్తం అంతా క్లోజ్ అయిపోయేదాకా ఉండి మళ్ళీ అది ఓపెన్ అయ్యేదాకా ఉండి మళ్ళీ వాటిని టచ్ చేస్తూ మళ్ళీ క్లోజ్ అయ్యి సో అలా కాసేపు ఆడుకున్నాం అనమాట ఈ టచ్ నాట్ ప్లాంట్స్ తో. ఎందుకంటే మాకు ఎక్కడ కనపడట్లేదు ఇప్పుడు ఈ మధ్య. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే నాకు బాగా కనపడేది. ఏంటి మా ఇంటి ముందు కూడా ఒకటి ఉండేది అనమాట, అలా ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అసలు ఎక్కడ కనపడట్లేదు, చాలా రేర్ అయిపోయింది. సో అందుకని ఒకసారి కనబడేసరికి అందరం నేను మా బాగా కలిసి ఆడుకున్నాం అనమాట. ఇంకా వన్స్ ఆఫ్టర్ దిస్ ఆల్మోస్ట్ ఇంకా అరకు చేరుకునే టైంలో ఇంకా కాఫీ ప్లాంటేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. బట్ మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఆ టైంలో కాఫీ ప్లాంటేషన్స్ ఆ పంట అలా ఉండదు, నీట్ గా ఉండదు. మీరు సినిమాలో చూపించినట్టు ఉండదు, లేకపోతే వీడియోస్ లో చూపించినట్టు ఈ టైంలో ఉండదు అని చెప్పేసి అక్కడ ఒక కాఫీ తీసుకునే ఆమె చెప్పింది అనమాట. ఆ కాఫీ కూడా వాళ్ళు స్టాక్ నిల్వ ఉంచుతారంట, పాత సీజన్ వి. ఆ స్టాక్ తో చేసిన కాఫీ అన్నమాట. సో నాకైతే అందుకే ఎక్కలేదు ఆ కాఫీ. సో మేము ఆల్మోస్ట్ 8:30 అలా స్టార్ట్ అయితే మేము వచ్చేటప్పటికి పైకి వచ్చేటప్పటికి 1 అలా అయిందనమాట. సో ఇంత మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ అరకు. సో అరకుకి వచ్చే ముందు ఒక ప్రహరీ గోడ లాగా ఒక ఆర్చ్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. ఆర్చ్ దగ్గర ఇలా కొంతమంది అలా లేడీస్ వీళ్ళు డబ్బులు అడుగుతారు అనమాట లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో మా బావ అయితే కొన్ని మనీ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యాం లోపలికి వచ్చిన తర్వాత మేము ఇంకా ఎమ్మని అరకు విలేజ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. కానీ లోపల హైవే ఉంది, అసలు ఒక లైన్ స్ట్రైట్ రోడ్ అనమాట. చాలా 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 బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి బాగుంటుంది అనమాట. అంటే సైడ్స్ అంతా గ్రీనరీ, రోడ్డు మాత్రం స్ట్రైట్ రోడ్డు పైనుంచి కింద దాకా. మాక్సిమం బండ్ల మీద వెళ్తానికి ట్రై చేయండి, లేదంటే ట్రైన్ లో కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కనబడింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళని అడిగినప్పుడు కూడా ట్రైన్ లో ఆ టనల్స్ లోపలికి వెళ్ళినప్పుడు కానీ అరుస్తున్నప్పుడు కానీ జనాలు చాలా బాగుంది అన్నారు. సో ట్రైన్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా అలా ఫైనల్లీ వి రీచ్ స్టేషన్. ఇక్కడ కొంచెం సిగ్నల్స్ కూడా ఏం లేవు, బట్ మధ్య మధ్యలో సిగ్నల్ వచ్చినప్పుడల్లా మా అమ్మ వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాం వాళ్ళు ఎక్కడ దాకా రీచ్ అయ్యారు. ఎందుకంటే మాకు భయం ఉంది, వాళ్ళిద్దరు లేడీస్ కదా, అంటే అమ్మ గాని అక్క గాని లేడీస్, ఈ వీళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు దిగుతారా లేదా కరెక్ట్ స్టేషన్ దగ్గర అని ఒక చిన్న భయం ఉంది. మేము అరకు లాస్ట్ స్టేషన్ అనుకున్నాం, కానీ అరకు దాటిన తర్వాత వేరే స్టేషన్ కూడా ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 1:30, 1:15 ఆ టైంకి వచ్చాం అనమాట ఇంక స్టేషన్ కి. ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని రిసార్ట్స్ వేట అయితే మొదలు పెట్టాము. ప్రీ ప్లాన్ ఏం లేకుండా వచ్చాం కాబట్టి నేనేం బుక్ చేయలేదు. ఈవెన్ ట్రైన్ లో కూడా చేద్దాం అనుకున్నాం కానీ మాకు ఏం దొరకలేదు అనమాట. అంటే హరిత రిసార్ట్స్ ఉంది కానీ అది మరీ కొంచెం అరకుకు కొంచెం దూరంలో ఉంది అని చెప్పేసి అర్థమైంది. సో అందుకని అక్కడికి వెళ్ళినాక చూడొచ్చులే, ఈ టైంలో ఎవరు రారు కదా, మాక్సిమం సమ్మర్ టైం కదా, ఎవరు రారులే అనుకున్నట్టు వెళ్ళాం అనమాట. మేబీ వింటర్ కానీ రైనీ సీజన్స్ లో కానీ నాకు తెలిసి ప్రీ ప్లానింగ్ వెళ్తామే బెస్ట్. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా రిసార్ట్స్ ఖాళీ అయితే ఉండవు. మేము వెళ్ళిన టైంలో అయితే ఖాళీగా ఉన్నాయి. సో అడుగుతా ఒక్కో దాంట్లో చూసుకుంటూ రూమ్స్ చూసుకుంటూ వెళ్ళాం అనమాట. సో ఫైనల్లీ ఒక్క రిసార్ట్ లో అయితే మాకు నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రైవేట్ హట్ లాగా ఉందన్నమాట. సో అక్కడైతే ఒక రూమ్ తీసుకున్నాం. మా బావ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక రూమ్, నాకు మా అమ్మ వాళ్ళకి ఒక రూమ్ అనమాట. హలో గాయ్స్, సో అరకు స్టేషన్ లో మా అమ్మ వాళ్ళని ఎక్కించుకొని మొత్తం ట్రావెల్ అంతా చేసి అరకు స్టేషన్కి వెళ్ళి మా అమ్మ అండ్ మా అక్క వాళ్ళని ఎక్కించుకొని
రూమ్స్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ కి ఇవి అన్నమాట రూమ్స్. వీటికి హోమ్ టూర్ నైట్ చేస్తారు, ఎందుకంటే నైట్ చూడడానికి బాగుంటది. సో ఇప్పుడేమో మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్స్ పేరేంది? చాప్రాయ్ వాటర్ ఫాల్స్ వాటర్ సో అందుకని ఊరికే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. అంటే ఊరికే ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని అందరం షార్ట్స్, వాళ్ళందరం చూపిస్తాను, షార్ట్స్ అవి వేసుకొని వెళ్తున్నాము. ఆడికి వెళ్ళి మళ్ళీ పూర్తిగా వేడిచి మళ్ళీ వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏంటి వాటికి వెళ్ళాలన్నమాట. ఇవాళ ప్లాన్ అవుతుంది. సో చూద్దాం ఎట్లా అవుతుందో. అండ్ నైట్కి వచ్చేసరికి బాన్ ఫైర్ వేసుకుందాం ఫిక్స్ అయ్యాము. అది కూడా ఉంది ప్లాన్. చూద్దాం ఏమైతుందో. మా అమ్మ, మా బావ, ఆడు, అక్క, చిన్నోడు. నైస్. ఇప్పుడు సన్ గ్లాసెస్ అందరూ వేసుకున్నారు, మా అక్క ఒకటి వేసుకోలేదు. నైస్.